హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వేణుశ్రీ జీ. ఇవాళ వీడియో పుదీనా రైస్. సో దానికి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ప్రాసెస్ చూద్దాం. పేస్ట్ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. చెప్పు ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ ఆయిల్ వేసినా కూడా టేస్ట్ అది సప్పగా ఉంటుంది. కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయింది. బిర్యానీ ఆకు యాడ్ చేసుకుందాం. సాజీరా, లవంగా, ఇలాచీ. అవి బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ మగ్గడానికి తొందరగా కొంచెం సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఇందాక పుదీనా అవి వేసుకున్నాం కదా, దాని పేస్ట్ ఇది. కొంచెం కరివేపాకు ఇందులో కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో నిమ్మకాయ వేసుకోవాలి. అయితే ఈ పేస్ట్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలి. కొన్ని లైట్గా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకున్న పేస్ట్ ఇది. ఆనియన్స్ ఫ్రై అవుతుంది. దీన్ని కలిపి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్నాం కదా పేస్ట్, పుదీనా పేస్ట్, అది యాడ్ చేసుకున్నాం. ఇలా పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలాలి, అప్పుడే ఫ్రై అయినట్టు. ఇది వేడివేడి చల్లగా ఉన్నప్పుడు వేడివేడికి అది చేసుకోవడానికి బాగుంటుంది. తొందరగా అయిపోతుంది కాబట్టి మార్నింగ్ లంచ్ బాక్స్లో కూడా చేసి పెట్టవచ్చు, పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా. ఏమైనా తినబుద్ధి అవ్వనప్పుడు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు.
మధ్యలో కారం వేస్తుంది. అది పుదీనా పేస్ట్ అంతా కుక్ అయిపోయింది చూడండి, ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇప్పుడు మనము ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ పొడి పొడిగా చేసేసుకొని ఇప్పుడు అది యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక స్పూన్ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాం. హై ఫ్లేమ్లోనే పెట్టి టాస్ చేసుకోవాలి ఇది బాగా. అప్పుడు మసాలా మొత్తం పుదీనా పేస్ట్ అంతా రైస్ పడుతుంది. మీకు ఇంకా ఇట్లాంటి లంచ్ బాక్స్ రెసిపీస్ ఏమైనా కావాలన్నా కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొత్త ఛానల్ మాది. ఏమైనా కామెంట్లో పెట్టమని. కామెంట్లు కూడా ఏదైనా మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా, మా రెసిపీస్లో ఏమైనా చేంజెస్ కావాలన్నా కమెంట్ చేయండి. ఇప్పుడు ఎలాగో స్కూల్ టైం స్టార్ట్ అయిపోయింది కదా, మీకు ఇట్లాంటి లంచ్ బాక్స్ రెసిపీస్ ఏమైనా కావాలంటే మాకు కమెంట్ చేయండి, మేము డెఫినెట్గా చేసి చూపిస్తాం. తొందరగా ఈజీగా అయిపోతుంది ఇది, పిల్లలు కూడా ఇష్టంగా పెట్టుకుంటే ముందు రైస్ వండబెట్టుకుంటే ఇవంతా ఈజీ, 5 minutes పని ఇది రెసిపీ చేసుకోవడం. ఇంట్లో ఎప్పుడు కూరగాయలు ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేకపోయినా, మీకు టైం లేకపోయినా, ఇప్పుడు వంట చేయాలన్న ఓపిక లేకపోయినా ఇది 5 minutesలో అయిపోతుంది కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక హాఫ్ లెమన్ పిండుకుందాం ఇప్పుడు లాస్ట్లో. దూరం పెట్టి కనిపిస్తుంది, విత్తనాలు పడకుండా నీట్గా ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది దీంతో, పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది. ఎప్పుడైనా ఏమి తినాలనిపించినప్పుడు ఇది ట్రై చేయండి, వేడి వేడిగా బాగుంటుంది. అయిపోయింది. నిమ్మకాయ పిండినాం కదా, స్టవ్ ఆఫ్ చేసి కలుపుకుందాం. రెసిపీ డన్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కలుపుకుందాము. మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే మాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్, లేకపోతే మా రెసిపీస్ గురించి మీకు ఏమైనా ఒపీనియన్ ఉంటే అది కూడా కమెంట్ చేయండి. మాది కొత్తగా పెట్టుకున్నాం, కొంచెం అది కొత్తది ఛానల్ ఫ్రెండ్స్, కొంచెం మాకు సపోర్ట్ చేయండి. మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంత షేర్ చేస్తే అంత తొందరగా జనాలకు రీచ్ అవుతుంది మా ఛానల్ కూడా గ్రో అవుతుంది. అంతేనా? వేడి వేడి పుదీనా రైస్ రెడీ. రెసిపీ ఎట్లా ఉందో ట్రై చేసి మీరు కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.